మన నెక్స్ట్ సెగ్మెంట్ ఊరించే వంటలోకి వెళ్ళిపోదామా అండి? ఊరించే వంటలో పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు. హాయ్ చెప్పేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి. మీ పేరు? ప్రసన్న. ప్రసన్న గారు ఎక్కడి నుంచి వచ్చారు? ఈసీఎల్ నుంచి. ఈసీఎల్. ఓకే. హలో అండి. హాయ్. నీ పేరు? అరుణ. అరుణ గారు మీరు కూడా ఈసీఎల్ నుంచి. సో మీ ఇద్దరికి ముందుగానే పరిచయం ఉందా? వదిన మరదళ్ళ. ఓకే. సో మరి రెడీయా ఈరోజు వంటలు చేయడానికి? చూద్దామా మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటో? సరే. ఓకే. ఓకే, వడియాలు. సో వడియాలతో చేయాలన్నమాట ఈరోజు. మీరు జనరల్లీ వడియాలతో మనం డిఫరెంట్గా చేసుకుంటూ ఉంటారు, అందరు ట్రై చేస్తూ ఉంటారు కదా వడియాలతో, కానీ తక్కువగా ట్రై చేస్తారు. మరి బాగా ఆలోచించుకోండి. మీకు నేను మీరు బాగా టైం తీసుకుని ఆలోచించుకోండి. మీకు నేను టైం ఇస్తాను. ఎవరైతే ఫస్ట్ చెప్తారో వాళ్ళే ఫస్ట్ ఈరోజు వంట చేయొచ్చు. సరే. ఓకేనా? నేను యువర్ టైం స్టార్ట్స్ నౌ. బాగా ఆలోచించుకోండి, ఇద్దరు కూడా టైం తీసుకోండి. ఎవరు ఫస్ట్ చేయగలరో వాళ్ళు చెప్తే మనం వంట స్టార్ట్ చేయొచ్చు. డిఫరెంట్గా ఆలోచించండి, బికాస్ కాంపిటీషన్ కదా. పన్నీర్ వడియాల కర్రీ. ఓకే, సూపర్ అండి. 23 సెకండ్స్లో చెప్పారు. పన్నీర్ వడియాల కర్రీ. ఓ, పన్నీర్లో కూడా వడియాలు వేసి కర్రీ చేయొచ్చా? చేయొచ్చండి. సూపర్. స్టార్ట్ చేసేద్దామా? సరేనండి. ఓకే, పన్నీర్ వడియాల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పన్నీర్ వడియాల కర్రీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: వడియాలు 1 కప్పు, పన్నీర్ తురుము 1 కప్పు, టమాటో పేస్ట్ 1/2 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లిపాయ 1, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, జీడిపప్పు పేస్ట్ 1/2 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కారం తగినంత. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, స్టార్ట్ చేసేద్దాం ప్రసన్న గారు. ముందుగా ఆయిల్ వేసుకోవాలండి. ఓకే. తర్వాత జీరా వేయాలండి. ఆనియన్స్ వేయాలండి. నెక్స్ట్ మిర్చి వేసుకోవాలి. ఓకే. సో ప్రసన్న గారు, మీరు పన్నీర్ వేసి వడియాలతో కర్రీ చేస్తూ ఉంటారమ్మా ఇంట్లో? చేస్తానండి. ఎవరి దగ్గర నేర్చుకున్నారు? ఓన్గా ట్రై చేశారనమాట. ఓకే. సో వంటలు అంటే బాగా ఇష్టం అనమాట మీకు? ఇష్టం అండి. డిఫరెంట్గా ట్రై చేస్తూ ఉంటారు? చేస్తాను. తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలండి. ఓకే. అల్లం వెల్లుల్లి పేస్ట్. నర్వస్ ఫీల్ అవుతున్నారా ప్రసన్న గారు? టెన్షన్ లో ఉన్నారా? లేదండి, కూల్ గా చేసుకోండి, హ్యాపీగా. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా అరుణ్ గారు ఈ వంట? నేను ఇంట్లో చేస్తానండి. ఇంట్లో చేశారు మీరు కూడా? ఎంతైనా మీ ఇద్దరు రిలేటివ్సే కాబట్టి అలా షేర్ చేసుకుంటూ ఉంటారు అనమాట రెసిపీస్ కదా? చేస్తుంటాం మధ్య మధ్యలో. అవునా? మీకు ఏమన్నా తెలిస్తే ఆవిడకి చెప్తుంటారా? ఆవిడ నాకు చెప్తుంటారు. సూపర్. మూత పెట్టాలా? కొంచెం. మా ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్పండి. మీ ఇంట్లో వాళ్ళకి హాయ్ చెప్పాలి. మా వారి పేరు దినేష్ కుమార్. దినేష్ కుమార్ గారికి. మా బాబు పేరు ద్వితిక్. ఓకే. పాప ప్రవళిక. అందరికి కూడా పెద్ద హాయ్. మా అత్తయ్యకి, మీ అత్తయ్య గారికి హాయ్. బరంపురంలో మా వదిన ఉన్నారు. ఓకే. బరంపురంలో అంటే కొంచెం గట్టిగా అరవాలి, దూరంగా ఉన్నారు. మీకు కూడా హాయ్. మీ కూర హాయ్లో ఇది హరి అయిపోతుంది. నెక్స్ట్ టమాటో పేస్ట్ వేసుకోవాలి. ఓకే. నెక్స్ట్ సాల్ట్, కొంచెం సరిపడా ఉప్పు. సో ఇదంతా కూడా టొమాటో ఫ్లేవర్ లో ఉంటుంది అనమాట. టొమాటో టేస్ట్ వేసారు కాబట్టి. ఓకే. నెక్స్ట్ వడియాలు.
సో వడియాలు బాగా నూనెలో డీప్ ఫ్రై చేసుకుని ఆ తర్వాత ఇందులో వేయాలన్నమాట. కొంచెం కారం వేసుకొని కారం వాటర్ ఇస్తారు. వేసుకోండి ఎంత కావాలంత. మూత పెట్టేసుకుని. సో ఈ వాటర్ కొంచెం మరిగితే నెక్స్ట్ ప్రాసెస్ అన్నమాట. అవునండి. ఓకే. సో అదేం పేస్ట్? ఇది కాజు పేస్ట్ అండి. ఓ ఇందులో కాజు పేస్ట్ కూడా వేస్తున్నారా? అవునండి. అవును, పన్నీర్ అలా తురిమేశారు కదా, ఇదేమో గ్రేవీ. ఆ తురుము వేసేస్తే పన్నీర్ కనిపిస్తుందా లాస్ట్కి? ఓహో, లాస్ట్ కి పైన స్ప్రింకిల్ చేస్తారా? ఓకే, చూద్దామా అండి? సరే అండి. ఓకే, నెక్స్ట్ కాజు పేస్ట్ వేసుకోవాలి. నెక్స్ట్ జీరా పొడి, జీలకర్ర పొడి. ఓకే అండి, నెక్స్ట్ ఏం వేస్తారు? పన్నీర్ తురుము అండి. పన్నీర్ తురుమా? ఓకే. సో పన్నీర్ అంతా కూడా అక్కడక్కడ మనకు అలా తెలుస్తూ ఉంటుంది అన్నమాట. అవునండి. పెద్ద పెద్ద ముక్కల్లా కోసి కూడా వేసుకోవచ్చా పన్నీర్? అలా కూడా వేసుకోవచ్చు అండి. నెక్స్ట్ ధనియా పౌడర్. ఓకే, ధనియాల పొడి సరిపోతుందా? చాలండి. బాగా మిక్స్ అయిపోయిందా అంతా? చూసుకోండి. మిక్స్ అయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందామా? ఓకే. వావ్, చూడ్డానికే చాలా కలర్ఫుల్ గా కనిపిస్తోంది. పైన గార్నిష్ కి కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర ఓకే, లైట్ గా వేసుకోండి. పన్నీర్ వడియాల కర్రీ రెడీ. ఓకే ఓకే, పన్నీర్ వడియాల కర్రీ రెడీ అండి. టేస్ట్ చూడబోయే ముందు ఈ కర్రీ తయారీ విధానం మరోసారి చూసేద్దాం. పన్నీర్ వడియాల కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా వడియాలను కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో పేస్ట్, ఉప్పు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత వేయించిన వడియాలు, కారం వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడకనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు పేస్ట్, గరం మసాలా, పన్నీర్ తురుము, ధనియాల పొడి వేసి బాగా కలిపి కాస్త మగ్గనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే పన్నీర్ వడియాల కర్రీ రెడీ.